నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను రాజేశ్వరి. ముందుగా హెడ్లైన్. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళే ఇంటి యజమానిగా ఫ్యామిలీ డిజిటల్ కార్డును ఇవ్వబోతున్నారు. ఫ్యామిలీ డిజిటల్ రేషన్ కార్డులపైన సీఎం రేవంత్ సమీక్ష జరిపారు. ఒకే కార్డులో రేషన్, హెల్త్, ఇతర పథకాల వివరాలు ఉండబోతున్నాయి. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా అర్హుల నిర్ధారణ చేస్తారు. అక్టోబర్ 3 నుంచి పైలట్ ప్రాజెక్టుగా పరిశీలన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైడ్రాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రంగనాథ్ అన్నారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. చెరువులు, నాలాలు కాపాడటమే హైడ్రా లక్ష్యమని పేర్కొన్నారు. హైడ్రా కూల్చివేసిన ఏ భవనానికి అనుమతులు లేవని చెప్పారు. తప్పుడు సర్వే నంబర్లతో ఆక్రమణలకు పాల్పడుతున్నారని అన్నారు. పలుకుబడి ఉన్నవారు ఆక్రమణలు చేస్తున్నారని చెప్పారు. ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ మీద నేను కామెంట్ చేయను. సో రేపు మీరు ఒక టైం పాస్ అయ్యే కొద్దీ విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైం విల్ గెట్ టు నో ఏం జరుగుతుంది ఏంటనేది కూడా. సో అంతేగాని మీరు సైలెంట్గా ఉన్నారు, లేకపోతే ఏమీ చేయట్లేదు అని అనుకోవటం, అది బహుశా మీరు అంటే ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవటం అనేది కాదు. అక్కడ ఉన్నటువంటి లీగల్ ఇష్యూస్ని కూడా అన్నింటినీ కూడా ప్రతి దాంట్లో కూడా ఇలా దాంట్లో చూసుకుంటాం. అసలు నిజంగా ఉందా లేదా, చాలా మంది వచ్చి కంప్లైంట్స్ ఇస్తున్నారు. అవసరం లేకుండా కూడా కొన్ని చోట్ల ఏంటంటే అనవసరమైన కంప్లైంట్స్ కూడా ఇచ్చినవి కూడా ఉన్నాయి. అవన్నింటినీ కూడా మేము పరిశీలించి, లేదు ఇది దీంట్లో కంప్లైంట్లో సబ్స్టెన్స్ లేదనుకున్నప్పుడు పక్కన పెడతాం. సో ఎక్కడైతే కంప్లైంట్లో సబ్స్టెన్స్ ఉందో దాన్ని సీరియస్గా టేకప్ చేస్తారు. సంబంధిత ఏజెన్సీస్ అందరి కోఆపరేషన్ తోటి, అందరి కోఆర్డినేషన్ తోటి, వాళ్ళందరితోటి కలిసి పనిచేస్తూ మేము దానికి ఒక ఫినాలిటీ అనేది ఇవ్వడానికి ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో హైడ్రా యొక్క ఏదైతే కనుక చేస్తుందో దాని కింద చేస్తాము. పర్మిషన్స్ లేని అన్నింటినీ కూల్చడం జరిగింది. ఇప్పుడు ఇందాక సార్ చెప్తున్నారు, ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చి బఫర్ జోన్లో ఉన్న వాటిల్లో ఉంటే కనుక, పర్మిషన్ ఇచ్చి ఆల్రెడీ దాంట్లో ఎగ్జిస్టింగ్ ఉంటే కనుక దాన్ని ఎలా చేస్తాం, అది రివోక్ చేయాలి, అది క్యాన్సిల్ చేయాలి. అంతేగాని పర్మిషన్ దాన్ని మేము ఎక్కడ కూర్చోట్లేదు. ఇది చాలా స్పష్టంగా ఎందుకో మీకు చెబుతుంది. ఎక్కడైతే కనుక ఆల్రెడీ రివోక్ అయినటువంటి వాటిని ఉన్నాయో, అంటే క్యాన్సిల్ అయినటువంటి వాటిని కూల్చడం జరిగింది. ఎక్కడ కూడా పర్మిషన్ ఆల్రెడీ లైవ్లో ఉండి పర్మిషన్ యాక్టివ్గా ఉంటే కనుక అది కూల్చడం అనేది హైడ్రా చేయదు. మూసీని విస్తరించడమే లక్ష్యమని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ తెలిపారు. మూసీ సుందరీకరణతో ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఎవరికీ అన్యాయం జరగనివ్వబోమని, మూసీ నిర్వాసితులకు 30 లక్షల రూపాయల విలువైన ఇళ్లిస్తామని చెప్పారు. గతంలో మూసీ నదికి భారీగా వరదలు వచ్చేవని, ఆ వరదలతో భారీగా ప్రాణ నష్టం జరిగేదన్నారు. ఎవరిని కూడాను మరీ గంటపాతం చెప్తున్నాను, హైడ్రా వస్తుంది కొట్టేస్తుంది, ప్లీజ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ అంటే మీరు ఒకసారి ఆలోచించాలి. హైదరాబాదు నగరము రాష్ట్రానికి నడుబొడ్డులు ఉంటుంది, మన రాష్ట్రము దేశానికి ఆల్మోస్ట్ నడుబొడ్లు ఉంటుంది. డూ యూ థింక్ ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ us to do that kind of a thing, demolish ఇంత వైలెంట్లీ అండ్ టేక్ అవే ద హౌసెస్? అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఒక చట్టరీత్యా లోబడి పనిచేస్తున్న వాళ్ళు, చట్టరీత్యా జరగాల్సిన ప్రతి ఉపకారం వాళ్ళకి జరగడమే కాకుండా చట్టంలో పెట్టినట్టు కూడా ఆలోచించే దానికి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడాను కన్నబిడ్డలకు చూసుకుని తీసుకుని చేస్తామని చేస్తున్నారు. అందుకని ఈరోజు పెద్ద వాళ్ళతో నిన్న శాంతా సిన్హా గారు వస్తామన్నారు, చెప్పారు. మూసీలో గోదావరి నీరు పారిస్తామని, పేదల రక్తాన్ని పారిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హైడ్రా తెలంగాణలో హైడ్రోజన్ బాంబులాగా మారిందన్నారు. తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని, పేదవాడికి ఒక న్యాయం, సీఎం కుటుంబ సభ్యులకు మరో న్యాయం అన్నట్టుగా రాష్ట్రంలో పాలన చేస్తున్నారంటూ హరీష్ రావు ఆరోపించారు. నువ్వు ఏంటి ఇప్పుడు మూసీలో గోదావరి నీళ్లు పారిస్తా అంటే నువ్వు పారించేది గోదావరి నీళ్లు కాదు, ఈ చెల్లి అన్నట్టు ఈ పేద మధ్యతరగతి ప్రజల రక్తం పారించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. వీళ్ళ కన్నీళ్లు పారిస్తున్నావు. మూసీలో గోదావరి నీళ్లు కాదు, ఈ పేదల కన్నీళ్లు పారించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. నీ హైడ్రా అంటే ఓ హైడ్రోజన్ బాంబు లాగా అయిపోయింది, ఎవరికి నిద్ర లేకుండా అయిపోయింది. ఏ రాత్రి ఏమవుతుందో అని చెప్పి ఆ సోషల్ మీడియాలో కొన్ని ఇల్లు కూలగొడుతున్న దృశ్యాలు చూస్తే అసలు మా ఇల్లు ఏమవుతుంది అనేటువంటి ఒక ఆందోళనలో ఉన్నారు. ఆ బాధ అనుభవించే వాడికి తెలిస్తే తప్ప రేవంత్ రెడ్డికి తెలవట్లేదు. రేవంత్ రెడ్డి ఒక చిన్న లాజిక్ మిస్ అవుతుంది. పేదలకు మధ్యతరగతి ప్రజలకు మేలు చేస్తే వాళ్ళు దీవెనలు ఇస్తారు, కానీ ఆ పేదల మధ్యతరగతి ప్రజల ఉసురు తీస్తే వాళ్ళు శాపనార్థాలు పెట్టారనేటువంటి లాజిక్ ఆయన మిస్ అవుతా ఉన్నారు. చెయ్యి, నువ్వు మంచి పని చెయ్యి, ప్రజలకు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఈ కూలగొట్టుడేంది? ఈయనకు ఈ రేవంత్ రెడ్డిది గత కొంతకాలంగా చూస్తే కూల్చడం తప్ప కట్టడం తెలవదా ఈ మూర్ఖుడికి అనిపిస్తూ ఉంది. అన్నీ కూల్చుడే, ఎక్కడ పోయినా కేసులు, కూల్చుడు, అక్రమాలు తప్ప
ఒక పేదలకు పనికొచ్చే పని, ప్రజలకు పనికొచ్చే పని ఆయన ఎక్కడ కూడా చేయట్లేదు. రాహుల్ గాంధీ గారిని కూడా నేను అడుగుతా ఉన్నా, బుల్డోజర్ రాజ్ అని చెప్పి ఆడ పోయి ప్రచారం చేస్తున్నాడు. హర్యానాలో ఎన్నికలు జరిగేటువంటి చోట్ల బుల్డోజర్ రాజ్ నహీ చలేగా అంటుండు. फिर क्या हो रहा तेलंगाना में आज बुलडोजर का राज चल रहा है. ये राहुल गांधी जी ने क्या करना है? तुम जाके उधर नॉर्थ इंडिया में भाषण दे रहे कि बुलडोजर राज नहीं चलेगा, लेकिन आज तेलंगाना में तुम्हारा सीएम रेवंत रेड्डी बुलडोजर राज चला रहा. पहले इनको रोको. वहां भाषण देने से पहले तुम्हारा सरकार में, तो आपकी कांग्रेस सरकार में, जहां पर आज गरीब लोगों का मकाना गिरा रहे, यहाँ आके बुलडोजर को रोको. तुम यहाँ रोकने के बाद वहां बात करना, नहीं तो कोई आपको आपका बात को कोई मानने वाले नहीं रहते. మూసీ పరిధిలోని కూల్చివేత బాధితులు ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. తాము ఎంతో కష్టపడి నిర్మించుకున్న భవనాలను కూల్చేస్తున్నారంటూ మండిపడ్డారు. వారంతా తెలంగాణ భవన్ ముందు క్యూ కట్టారు. తెలంగాణలోని మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి బాధితులతో భేటీ అయ్యారు. బాధితులు తమ గోడును వెళ్లబోసుకుని తమకు న్యాయం చేయాలంటూ తెలుపుతున్నారు. హైడ్రా తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. రంగారెడ్డి జిల్లా కిస్మత్పూర్ సమీపంలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన భవనాన్ని బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హైడ్రా కూల్చివేతలపై మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన కూల్చివేతలన్నీ హిందువులవే అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ కురువితో తల గోక్కుంటోందని అన్నారు. హైడ్రాకు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. హైడ్రా నిర్ణయంతో పేదలు రోడ్డున పడ్డారని బండి సంజయ్ మండిపడ్డారు. హైడ్రా తీరుపై బండి సంజయ్ స్వయంగా పాట పాడి వినిపించారు. పారాని ఇంకా ఆరనే లేదు, తోరణాల కళ వాడనే లేదు అంటూ పాట పాడి సెటైర్లు విసిరారు. ఇలా హైడ్రా విషయంలో ఇలా కురితో తలగోకుండా పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇవాళ ఏదో అని ఇలా సినిమా చూపెట్టి ఇలా పేదల బతుకులతోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆటాడుతున్నది. పేదల బతుకులను సర్వనాశనం చేస్తున్నది. వాళ్ళ గతం చెప్తున్నాం, హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఈ పేదల బతుకులు నాశనం చేయడం ఏంది, ఈ పేదల ఇల్లు కూర్చోడం ఏంది ఈ తెలంగాణ రాష్ట్రంలో. ప్లస్ హైడ్రా గురించి తెలిసిన వాళ్ళు నిజంగా బాధపడడం పాపాత్రుడే, ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. మరి కూల్చేటోళ్ళ సంగతి ఏందో కానీ, కూల్చాలనుకున్న సంగతి, కూల్చేటోళ్ళ సంగతి ఏందో కానీ ఎంత బాధపడుతున్నారు అంటే ఏడవనోళ్ళు లేరు. పారాన్ని ఇంకా ఆరనే లేదు, తోరణాలు వాడనే లేదు, బంధువులు ఇంట్లో వచ్చారు. ఇప్పుడు ఇల్లు ఉడిస్తే దీని మీద పాట రాసే పరిస్థితి అలా హైడ్రా విషయంలో. ఇంకా తోరణాలు కూడా వాడిపోలే. ఇంకా ఇలా దానికి వారం రోజులు కాలే గృహప్రవేశం చేసుకొని దాన్ని కూల్చేస్తే ఏడుకోవాలి వాళ్ళ. ఇంత దీనమైన స్థితి అలా హైడ్రా విషయంలో వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నదంటే అది ఇంకా అది దరిద్రం ఉన్నది. మళ్ళీ మూసి స్టార్ట్ చేశారు. మీరు మూసి ఇప్పుడు చాదరగట్టు మన జియాగూడ ఈ ప్రాంతంలో హిందువులు ఇట్లా కూలుస్తారు. న్యూ మారుతి నగర్, మలక్పేటు ఇక్కడ ఓన్లీ హిందువులు కూలుస్తారు. మీకు దమ్ముంటే ఆ మలక్పేట రేస్ కోర్సు నుంచి మూసరం బాబు వరకు ఎంఏలు కబ్జా చేసి కూర్చుని కానీ దాన్ని కూర్చొని ఎవరు మీకు ఓసీ కుటుంబ సభ్యులు చెరువులు కబ్జా చేసి పెద్ద పెద్ద బిల్డింగ్ వెళ్తే టచ్ చేసేయండి. మీ సంగతి చెప్తాను, టచ్ చేసే దమ్ము లేదు మీకు. తెలంగాణ బీజేపీ నేతలపై జేపీ నడ్డా ఫైర్ అయ్యారు. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలకు జేపీ నడ్డా క్లాస్ తీసుకున్నారు. పార్టీ బలోపేతం కోసం ఏం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే పార్టీ ఎలా అధికారంలోకి వస్తుందని ప్రశ్నించారు ఆయన. మీరెందుకు రెగ్యులర్ గా ప్రజలతో మమేకం కావటం లేదన్నారు. అధికార పార్టీ హామీలపై పోరాటం చేయాలంటూ పిలుపునిచ్చారు. పోరాటాలు ఎందుకు చేయటం లేదని నడ్డా నిలదీశారు. తెలంగాణలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వక్ఫ్ సవరణల బిల్లుపైన అభిప్రాయాలు కమిటీ సేకరించింది. హైదరాబాద్ లోని ఓ హోటల్లో జేపీసీ చైర్పర్సన్ జగదాంబిక పాల్ ఆధ్వర్యంలో భేటీ జరిగింది. జేపీసీ ముందు తమ అభిప్రాయాలు తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రతినిధులు వినిపించారు. తమ పరిధిలోని వక్ఫ్ భూముల సమస్యలు ఎంపీలు కొండ విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ జేపీసీ దృష్టికి తీసుకువెళ్లారు. సవరణ బిల్లుకు ఎంపీలు మద్దతు తెలిపారు. చైర్పర్సన్ జగదాంబిక పాల్ కు ఎంపీలు రిప్రజెంటేషన్ ఇచ్చారు. Gracias.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కనిపించడం లేదని నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొంది అందుబాటులో లేరు అంటూ తెలంగాణ ఉద్యమకారులు కంప్లైంట్ ఇచ్చారు. లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్లక ముందు నుంచి నిజామాబాద్ లో కనిపించడం లేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. జైలు నుంచి వచ్చిన తర్వాత సైతం నిజామాబాద్ ప్రజలకు కనిపించడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఆచూకీ తెలుసుకుని జిల్లా ప్రజలకు తెలపాలి అంటూ ఉద్యమకారులు ఫిర్యాదు చేశారు. ప్రజలు కట్టే ట్యాక్స్ తో వేతనం అలవెన్స్లు తీసుకుంటున్న కవిత ఆచూకీ తెలపాలి అంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు లులు గ్రూప్ ముందుకొచ్చింది. లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసఫ్ అలీ ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. దాదాపు 2 గంటల పాటు లులు గ్రూప్ బృందం చంద్రబాబుతో సమావేశమైంది. విశాఖలో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ నిర్మించే అంశంపై చర్చలు జరిపారు. అదేవిధంగా ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టేందుకు లులు గ్రూప్ ఆసక్తి చూపించింది. గతంలో చంద్రబాబు హయాంలో విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు లులు గ్రూప్ ఒప్పందం చేసుకుంది. అయితే తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడంతో అది వెనక్కు వెళ్లిపోయింది. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాత సంస్థ లులు గ్రూప్ ఆసక్తి చూపించింది. ఈ సందర్భంగా లులు గ్రూప్ సంస్థకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామన్నారు చంద్రబాబు. తిరుమల శ్రీవారిని సిట్ అధికారులు దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కమిటీ సభ్యులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడేందుకు సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నిరాకరించారు. దర్శనం అనంతరం నేరుగా తిరుపతిలోని పోలీస్ అతిథి గృహంలో సిట్ బృందం సమావేశమైంది. నెయ్యి కల్తీపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నారు. ఇప్పటి వరకు జరిగిన విచారణ, టెస్టింగ్ రిపోర్ట్స్ పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టబోతున్నారు. డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే జగన్ పర్యటనను చివరి నిమిషంలో రద్దు చేసుకుని నోటీసులు ఇచ్చారంటూ అబద్దాలు చెబుతున్నారని హోంమంత్రి అనిత ఆరోపించారు. అన్ని మతాలను గౌరవించినప్పుడు డిక్లరేషన్పై సంతకం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. డిక్లరేషన్ ఇవ్వమంటే దళితులకు దాన్ని ఆపాదించి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ మండిపడ్డారామె. అసలు జగన్ కు దళితుల గురించి మాట్లాడే హక్కే లేదని హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. అరే మీకు డిక్లరేషన్ ఇస్తాము, డిక్లరేషన్ తీసుకొని మీరు వెళ్ళాలి, అందులో తప్పే ఉంది. ఎందుకు ఈరోజు మీరు తెలుసు, ప్రతి ఒక్క ప్రపంచం మొత్తానికి మీ ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ అనే సంగతి తెలుసు. నిజంగా మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనే మీరు టెంపుల్కి వచ్చారు. భక్తితో నేను వచ్చాను అని చెప్పి ఒక సిగ్నేచర్ చేసి లోపలికి వెళ్ళడానికి మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి? ఆ డిక్లరేషన్ మీద మీరు అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఇష్టం లేక గొడవలు సృష్టిస్తారట, టమోటాలు ఇసురుతారట, గుడ్లు ఇసురుతారట, అలాగట ఇలాగట అని ఆ ఎక్స్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా టీవీలో దగ్గరికి వచ్చి మాట్లాడటం. అంటే వాళ్ళే ఒకవేళ నిజంగా వచ్చినా వాళ్ళే అవి కూడా చేయించుకొని మన గులకరాయి టైపు, కోడికెత్తి టైపు చేయించుకొని తిరిగి జనాల మీదకి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా గౌరవించి ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళవయ్యా అన్నాం. దానికి పెద్ద రాద్ధాంతం చేసి దానికి దళితుల్ని కనెక్ట్ చేశాడు. అంటే ఒక అతను చేసిన పొరపాటుని కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఏ రకంగా మాట్లాడుతున్నాడు. నాకే ఈ పరిస్థితి ఉంటే దళితులకి ఏ పరిస్థితి ఉంటే? అసలు దళితులు అన్న పదం నోట్లోంచి రావడానికి నీకు అర్హత లేదయ్యా. ఎందుకు చెప్తున్నానంటే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ల గురించి మాట్లాడుతూ నువ్వు ఒక మాట మాట్లాడు. చాలా మంది రికమెండేషన్స్తో వస్తారు, సీఎం గారు రికమెండేషన్లతో వస్తారు, చాలా ప్రాశస్తమైన కమిటీ అది, ఆ బోర్డు అది అని చెప్పావు. మరి ఆ బోర్డుని ఒక రకంగా చెప్పాలంటే భ్రష్టు పట్టించడానికి 50 మంది సలహా మండలిని ఎందుకు పెట్టావు? నీకు ఇంకో విషయం తెలుసా? నువ్వు ఇచ్చిన బోర్డులో ఒక్కడు కూడా దళితుడు లేడు. నువ్వు ఈ రోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు. నేను ధైర్యంగా చెప్తున్నాను, ఎస్ నేను హిందువుని. నువ్వు చెప్పగలవా? బయటకు వచ్చి చెప్పు, డిక్లరేషన్ మీద సంతకం పెట్టవయ్యా అంటే పారిపోయి ఇంట్లో కూర్చున్నావు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు దీని గురించి. విజయవాడలోని లబ్బిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పూజలు నిర్వహించారు. తిరుమల పవిత్రతను, శ్రీవారి ప్రసాదం విశిష్టతను సీఎం చంద్రబాబు మంటగలిపారంటూ పాపాల ప్రక్షాళన కోసం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసినట్టుగా దేవినేని అవినాష్ వెల్లడించారు. ప్రభుత్వ వైఫల్యాలను దెబ్బతీసేందుకే సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అవినాష్ ఆరోపించారు. పూజల్లో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వైసీపీ అధికార ప్రతినిధి పోతిన మహేష్, వైసీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
వేరే రాష్ట్రాల వాళ్ళు కానివ్వండి, వేరే దేశాల వాళ్ళు కానివ్వండి, ఆ ప్రసాదం తింటే ఎంతో మహాభాగ్యంగా భావించే ప్రసాదాన్ని గారా, దాని ఒక గొప్పతనాన్ని గారా ఈరోజు మీడియాలో, నేషనల్ మీడియాలో ఆ ఒక్క ప్రసాదం ఒక్క ప్రతిష్టను దిగజార్చింది చంద్రబాబు నాయుడు కోర్టు. అంటే మీ వైఫల్యాన్ని పక్కదారి పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్. వరదల్లో ఫెయిల్ అయ్యారు ఇదే విజయవాడ నగరంలో. వరద ప్రాంతంలో చిక్కుకున్న ప్రజానికానికి ఎటువంటి న్యాయం చేయకుండా తిరుమల ప్రసాదంపై చంద్రబాబు గందరగోళం సృష్టించారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకున్నారంటూ ఆరోపించారు. కల్తీ నెయ్యిపై చంద్రబాబు మాటలు చూస్తే జాలేస్తోందన్నారు. భక్తుల మనోభావాలు చంద్రబాబు దెబ్బతీస్తున్నారన్నారు. కల్తీ నెయ్యి వాడితే సీబీఐతో విచారణ ఎందుకు కోరటం లేదని బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు అబద్దాలను నిజం చేసుకోవడానికే సిట్ ఏర్పాటు చేశారన్నారు బొత్స సత్యనారాయణ. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆయన ప్రభుత్వకి సాక్షాత్తు ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామిని ఆయన స్వార్థ రాజకీయాల కోసం వారి ప్రసాదాల మీద ఆరోపణలు తీసుకొచ్చి ఒక గందరగోళమైన పరిస్థితిని భక్తుల్లో కల్పించిన నేపథ్యంలో ఇవాళ మా అధ్యక్షుడు ఇందాక చెప్పిన విధంగా మా పార్టీ ఆ దేవుణ్ణి దర్శించుకొని ప్రార్థించుకొని అయ్యా ఈ అపచారాన్ని మన్నించు, మా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో నీ మీద వేసిన నిందన నిరాపణలకి ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూడు. ఇది వ్యక్తిగతంగా ఆయన చంద్రబాబుపై మాజీ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ విమర్శించారు ఆమె. అందుకే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారన్నారు. జనాన్ని మోసం చేసినట్లుగా శ్రీవారిని మోసం చేస్తే కుదరదన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో అబద్దపు హామీలు ఇచ్చారన్నారు రోజా. తప్పు చేసి దబాయిస్తే అది నిజమవుతుందని చంద్రబాబు నాయుడు అనుకుంటే అది ఆయన భ్రమే. జనాన్ని మాయ చేసినట్టు శ్రీవారిని మోసం చేయాలంటే కుదరదన్న విషయం చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి. నిన్న జగన్ గారు తన తిరుమల పర్యటన మీద స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయినా దాన్ని ఒప్పుకోకుండా చంద్రబాబు నాయుడు తప్పుల మీద తప్పులు చేస్తూ మళ్లీ మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల రావడానికి భయపడుతున్నాడు, డిక్లరేషన్ ఇవ్వబడుతుంది కాబట్టి ఎస్కేప్ అవుతున్నాడు అని చెప్పి. తిరుమల డిక్లరేషన్ పై ఏపీ మాజీ సీఎం జగన్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి హోదాలోనే అబ్దుల్ కలాం లాంటి వారు డిక్లరేషన్ ఇచ్చి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. జగన్ అంతకంటే ఎక్కువ అంటూ ప్రశ్నించారు. డిక్లరేషన్ ఇవ్వకుంటే దేవుడిపై విశ్వాసం లేనట్టే అన్నారు. హిందువుల ఓట్ల కోసమే జగన్ గతంలో తిరుమల వెళ్లినట్టుగా కనిపిస్తోందన్నారు. దళితులకు తిరుమలలో అన్యాయం జరుగుతోందని జగన్ చెప్పడం సిగ్గుచేటని బండి సంజయ్ అన్నారు. జగన్ తీరును చూస్తూ ఉంటే టీటీడీ లడ్డూ ప్రసాదంలోనూ కల్తీ చేసినట్టు అనిపిస్తోందన్నారు. ఇది ముమ్మాటికి హిందుత్వంపై జరుగుతున్న దాడిలో భాగమే అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ మతం వాళ్ళు పోవద్దని చెప్పి లేదు. దానిలో పోయే సందర్భంలో వాళ్ళ వేరే మతస్థులైతే డిక్లరేషన్ ఇవ్వాలి. నేను వెంకటేశ్వర స్వామిని గౌరవిస్తున్నా, నాకు ఈ దేవుని మీద విశ్వాసం నమ్మకం ఉంది, దేవుణ్ణి నమ్మిన దర్శనం పోతున్నా అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చిపోవాలి. గతంలో అబ్దుల్ కలాం గారు ఇచ్చారు. ఆయన కంటే పెద్ద వీళ్ళ అదే పెద్ద గొప్ప వ్యక్తులు వీళ్ళు. డిక్లరేషన్ ఇవ్వకపోవడానికి కారణం ఏంది? జగన్ గారి వివరాలు చూస్తుంటే ఇది గతంలో కేవలం హిందువుల ఓట్ల కోసం మాత్రమే వెంకటేశ్వర స్వామిని నమ్మినట్లుగా నటించిన విషయం దీని ద్వారా స్పష్టమవుతుంది. ఆయన వ్యవహారాలు చూస్తే స్పష్టమవుతున్నది. తమ అధినేత జగన్ ను తిరుమలకు రావద్దని ఎందుకు నోటీస్ ఇచ్చారని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. ఆముదలవలస నియోజకవర్గంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్ తిరుమల రావాలి అంటే డిక్లరేషన్ ఇవ్వాలా? పాదయాత్రలో నడిచే తిరుమల వచ్చిన సంగతి తెలియదా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు తన పాలనపై ప్రశ్నిస్తారని డైవర్ట్ చేయడానికే ఇలాంటి వివాదం తీసుకొచ్చారన్నారు. తిరుమలకు రాజశేఖర్ రెడ్డి ఎన్నిసార్లు వెళ్లారో తెలియదా అంటూ ప్రశ్నించారు. ప్రతి ఒక్కటి డైవర్సిఫికేషన్. ఇవాళ నువ్వు నోటీసులు ఇవ్వాలి, తర్వాత నువ్వు డిక్లరేషన్ ఇవ్వాలి అనడం కూడా ఏముంది? వాళ్ళ నాయన ఒక 10 సార్లు 15 సార్లు ఎన్నిసార్లు వెళ్ళారో తెలియదు. ఆయన వస్త్రాలు తీసుకుని వెళ్లారు, పట్టు వస్త్రాలు తీసుకుని వెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారు, రాజశేఖర రెడ్డి గారు వెళ్లారు. అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడేటండి? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అందుకు ఎన్నిసార్లు పట్టు వస్త్రాలు సార్. తర్వాత జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర కూడా చేసేటప్పుడు వెళ్లారు, మళ్ళీ వచ్చేటప్పుడు తిరిగి వెళ్లారు. ఇప్పుడు నోటీసు దేశంలో ఆర్ఐఎన్ఎల్ చాలా ప్రతిష్టాత్మక పరిశ్రమ అని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. సెయిల్ ఆధ్వర్యంలో అనేక సీటెల్ పరిశ్రమలు లాభాల్లో నడుస్తున్నాయని తెలిపారు.
గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల విశాఖ స్టీల్ నష్టాల్లోకి వెళ్లిందని ఆరోపించారు. అప్పటి పాలకులు సొంత లాభాల కోసం, నాయకుల మెప్పు కోసం పనిచేశారని అన్నారు. రాయ్బరేలీలో పరిశ్రమ పెట్టి అక్కడికే అన్ని మళ్లించారని చెప్పుకొచ్చారు. వాస్తవానికి RINL చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశ్రమ భారతదేశంలోనే. సెయిల్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అనేక స్టీల్ ఇండస్ట్రీలు లాభాల్లో నడుస్తాయి. కాబట్టి ముందుగా దీన్ని కూడా ఏ విధంగా లాభాల్లోకి తీసుకురావాలి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల కూడా ఈ పరిశ్రమ నష్టాల్లోకి వెళ్ళింది అనేటువంటి విషయం వాస్తవం. అవసరం లేనటువంటి సందర్భంలో ఎక్స్పాన్షన్కి వెళ్ళడం, అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి పాలకులు వారి సొంత లాభాల కోసం వారి నాయకులు. బేగం బజార్లో పరశురాం టెంపుల్ దగ్గర ఆక్రమణలను సిబ్బంది తొలగించారు. గత కొద్ది రోజులుగా పరశురాముని ఆలయం కబ్జాపైన హెచ్ఎంటీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది. హెచ్ఎంటీవీ కథనాలకు స్పందించిన అధికార యంత్రాంగం ఆక్రమణలను తొలగించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దట్టమైన మేఘాలు కమ్ముకుని వర్షపు జల్లులు కురవటంతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించింది. శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపలకొచ్చిన భక్తులు వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ స్వామివారి సేవలో తరించారు. అత్యాచార ఆరోపణలు, పోక్సో కేసులో అరెస్టైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ ముగిసింది. ఈ కేసులో 4 రోజుల పాటు అతన్ని నార్సింగ్ పోలీసులు విచారించారు. అనంతరం పోలీస్ స్టేషన్ నుంచి రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఆ అనంతరం చెంచల్గూడ జైలుకు జానీ మాస్టర్ ను తరలించారు. వచ్చే నెల 3వ తేదీ వరకు జానీ మాస్టర్ కు కోర్టు రిమాండ్ విధించింది. కాగా తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్ ను అరెస్ట్ చేశారు. యూట్యూబర్ హర్షసాయి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నార్సింగి పోలీస్ స్టేషన్లో తనను మోసం చేశాడు అంటూ ఓ యువతి ఫిర్యాదు చేయగా పరారీలో ఉన్న హర్షసాయిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. యూట్యూబర్ హర్షసాయి కోసం పోలీసులు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేసిన రోజు నుంచి హర్షసాయి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నాడు అంటూ నిన్న సైబరాబాద్ సిపి అవినాష్ మహంతిని కలిసి ఫిర్యాదు చేశారు బాధితురాలు. హర్షసాయిపై లుకౌట్ నోటీసులు జారీ చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, ఎన్సీపీ, పీడీపీ ఈ 3 కుటుంబ పార్టీలతో జమ్మూ కశ్మీర్ ప్రజలు విసిగిపోయారని, వారిప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. అవినీతి, ఉద్యోగాల్లో వివక్షను ఈ ప్రాంత ప్రజలు కోరుకోవటం లేదన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, రక్తపాతానికి దూరంగా ఉండాలని వారంతా ఆకాంక్షిస్తున్నారని తెలిపారు ప్రధాని. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన జవాన్ల విలువ కాంగ్రెస్ కు తెలియదు అంటూ ఆ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. జమ్మూ కశ్మీర్లోని 7 జిల్లాల పరిధిలో తొలి దశ కింద 24 శాసనసభ నియోజకవర్గాలకు ఇటీవల జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 61% పోలింగ్ నమోదు కావడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నేపాల్లో వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. నేపాల్లో గడిచిన కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా 8 జిల్లాల్లో 50 మంది వరకు మరణించినట్టుగా గుర్తించారు. మరో 11 మంది గల్లంతైనట్టుగా అధికారులు తెలిపారు. ఆకస్మిక వరదలు పోటెత్తడంతో దేశంలోని అనేక ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని, జనజీవనం స్తంభించిందని తెలిపారు. ఈ వరదలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని విపత్తు ప్రతిస్పందన అధికారులు హెచ్చరిస్తున్నారు. వరదలు పోటెత్తు ఉండటంతో కాఠ్మండూలోని 9 మంది, లలిత్పూర్లో 16 మంది, భక్తపూర్లో 5, కవిరేపాలన్ చౌక్లో 3, పంచతార్, దన్కోటాలో 2, జూపా, థాడింగ్లో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్టుగా వెల్లడించారు. 226 ఇళ్లు పూర్తిగా నీట మునిగిపోయాయని, బాధిత ప్రాంతాల్లో దాదాపు 3,000 మంది భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని అధికారులు వెల్లడించారు. నేపాల్ సాయుధ పోలీస్ దళానికి చెందిన భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి 23 రాఫ్టింగ్ బోట్లను సిద్దం చేశారు. ఇప్పటి వరకు 760 మందిని రక్షించినట్టుగా అధికారులు వెల్లడించారు. హిజ్బుల్లా లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. దక్షిణ లెబనాన్లోని దాహియాలోని నివాస గృహాల క్రింద భూగర్భంలో ఉన్న హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై విధ్వంసకర బాంబులను ఇజ్రాయెల్ ప్రయోగించింది. ఈ దాడిలో హిజ్బుల్లా అధిపతి హసన్ నస్రల్లా మరణించినట్టుగా తాజాగా ఐడీఎఫ్ ధృవీకరించింది. ఈ మేరకు తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. టాలీవుడ్ లెజెండరీ హీరో చిరంజీవిని మరోసారి ప్రతిష్టాత్మక అవార్డు వరించింది.
సినీ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుకలో అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారాన్ని అందుకున్నారు చిరంజీవి. ప్రముఖ బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ, ప్రముఖ గీత రచయిత జావేద్ అఖ్తర్ల చేతుల మీదుగా చిరంజీవి అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు కేవలం తన కృషికి మాత్రమే కాదని అభిమానుల నుంచి తనను లభించిన ప్రేమ, ప్రోత్సాహకానికి నిదర్శనమంటూ వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు చిరంజీవి. కాగా విమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సమంత గెలుచుకున్నారు. గోల్డెన్ లెగసీ అవార్డును నందమూరి బాలకృష్ణ అందుకోగా ఐఫా ఉత్తమ చిత్రంగా నాని నటించిన దసరా చిత్రం నిలిచింది. ఉత్తమ నటుడిగా నాని, ఉత్తమ విలన్ గా షైన్ టామ్ చాకో ఇదే చిత్రానికి గాను అవార్డులు అందుకున్నారు. And the winner is... Hello sir, so happy to be here. Hello sir. And the winner is Hisham Abdul Wahab for Hai Nala. ఇది ప్రైమ్ టైమ్ న్యూస్ అప్డేట్. కీప్ వాచింగ్ HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.